హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. దేవరా సినిమా మరికొద్ది రోజులే మన ముందుకు రాబోతుంది. ఐ థింక్ 26th ప్రీమియర్స్ పడబోతున్నాయి యూకేలో. అయితే మెయిన్గా దేవరా సినిమాకి ఇప్పుడు ఒక చిన్న చిక్కొచ్చి పడింది. అదే టికెట్స్ రేట్స్ పెంపుదల. ఐ థింక్ గత ప్రభుత్వం ఆంధ్రాలో ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వంలో కొత్త జీవో పాస్ చేయడం జరిగింది. అదేంటంటే సినిమా రేట్స్ అంత ఉండకూడదు, ఇంతే ఉండాలని ఒక నియంతలాగా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో దానికి వ్యతిరేకంగా చాలా వరకు సినిమా వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడినప్పటికీ పెద్దగా అయితే లాభం లేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వారు కాబట్టి, ఆయన డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడితే పని అవుతుంది అనుకోని కల్కి అండ్ పెద్ద సినిమా మొన్నే కదా ఎలక్షన్ తర్వాత రిలీజ్ అయింది. సో వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడో టికెట్స్ రేస్ వాళ్ళు అనుకున్నంత అయితే పెరగలేదంట, ఎంతో కొంత మేరకు పెంచారంట. సో అయితే ఇప్పుడు దేవరాకి నియర్లీ 200-300 బడ్జెట్ ఉంది కాబట్టి 300 CR. అయితే ఇప్పుడు పెంచినా పెంచకపోయినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అవగాహన మనకు అందించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. మీరు రీసెంట్ టైంలో కల్కి రిలీజ్ అయింది ఆఫ్టర్ ఎలక్షన్ ఇన్ ఆంధ్ర. అయితే సినిమా రిలీజ్ టయానికి వాళ్ళు అనుకున్న అంటే టికెట్ ప్రైస్ ఏంటంటే 200 ఉంటే గత ప్రభుత్వంలో ఫిక్స్ చేసిన రేటు 300గా పెట్టుకోవాలని అనుకున్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏంటంటే 220 వరకే, ఒక 20 రూపీస్ పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు టెన్షన్ అంతా కూడా 300 CR దగ్గర పెట్టారు అని వినపడుతున్నాయి. ఎంత పెట్టారో తెలియదు దేవరాకి. అయితే ఇప్పుడు టికెట్ రేట్ పెంచే అవకాశం లేకపోతే కలెక్షన్స్లో ఎక్కడో డల్ అవుతుంది దేవరా అని చాలా వరకు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అటు ప్రొడ్యూసర్స్ మైత్రి నుంచి కూడా వాళ్ళు కూడా ఈ వీళ్ళు ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కడో భయపడుతున్నారు అంటున్నారు. అసలు ఎలా ఉండే అవకాశం ఉంది? పెంచుతారా పెంచరా? ఏపీలో టికెట్ రేట్లు తగ్గించారు ఒక టైంలో, ఒక సీజన్లో. ఆ టైంలో భీమ్లా నాయక్ కదా రిలీజ్ అయింది. దాంతోపాటు అఖండ కూడా రిలీజ్ అయింది. అవును, అఖండ కూడా రిలీజ్ అయింది. అఖండ బంపర్ హిట్, లాభాలు వచ్చాయి. భీమ్లా నాయక్ సంగతి నాకు తెలియదు, వాళ్ళు వచ్చాయని చెప్పారు. బట్ ఇట్స్ ఓకే. అవునా? టికెట్ రేట్లు తగ్గించినప్పుడే సినిమా కోట్లు వసూలు చేసింది అంటే మామూలు రేట్లతో ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు కల్కికి మహా అయితే 20 రూపాయలు పెంచుకోమన్నారు, ఎక్కువ పెంచుకోవద్దన్నారు అని చెప్తున్నాం. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికిప్పుడు 50 రూపాయల 60 రూపాయలు పెంచలేరు. తెలంగాణలో పెంచుకోగలరు. అవును. ఎందుకు అంటే గత గవర్నమెంట్ ఏం చేసిందంటే టికెట్ రేట్లు పూర్తిగా తగ్గించేసి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టింది ఒక సీజన్లో. అది అయిన 2-3 సంవత్సరాలకే, 3-4 సంవత్సరాలకే మళ్ళీ అంత పెంచడం అనేది అంటే అసలు ఆ రూల్లో ఉండదు. బేసిక్గా చెప్పాలి అంటే అసలు అదొక చర్య. దానికి చాలా ఉంటాయి చెప్పాలంటే. నువ్వు అంత లీస్ట్లోకి వెళ్ళావు అంటే మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి కొంచెం టైం పట్టింది. సాధారణ స్థితి నుంచి 10వ పావులో పొరకో పెంచుకునే సౌలభ్యం ఉంటుంది కానీ దాన్ని డబల్ చేసే సౌలభ్యం ఉండదు. అది యాక్చువల్గా వాళ్ళ కర్మ. అది జగన్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కల్కికి శాపమైంది. ఇప్పుడు అలాగే మన దేవరకు కూడా శాపం కాబోతుంది. అవునా? కానీ వాళ్ళు ఏం చేయలేరు ఆ విషయంలో మాత్రం. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళదే కదా, టీడీపీ అండ్ ఎన్టీఆర్ అంటే కొంచెం టీడీపీ కదా. అలా అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ ఓజీ టికెట్ రేట్లు 1000-1500 పెంచుకోలేరుగా. అంటే ఎంత గవర్నమెంట్ ఏదన్నా మనకంటే ఒక రూల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక బస్ టికెట్ 5 రూపాయలు అన్నావు, దాన్ని రూపాయికి చేసావు. తర్వాత సాధారణ స్థితికి వచ్చినప్పుడు 5 రూపాయలు చేస్తావు. పెంచాలి అంటే 7 రూపాయల వరకే పెంచుకోగలవు కానీ దాన్ని మళ్ళీ 30 రూపాయలు అని అనలేవు. ఇది సంగతి. ఈ పరిస్థితి అక్కడ నెలకొనింది బేసిక్గా. అంటే ఒకసారి తీసుకున్న నిర్ణయం వల్ల. అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు వాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకునే సౌలభ్యం ఉండేది. నువ్వు ఇలా వెళ్ళిన దాన్ని ఇటా పడేస్తే మళ్ళీ అది సాధారణ స్థితికి రావడానికి టైం పట్టింది. గ్రాఫ్ మళ్ళీ డబల్ పెంచలేదు. ఇప్పుడు దేవరా మీద చాలా మంది ఏదో కావాలని టార్గెటెడ్ గా ఉంది అని కూడా వినపడుతూ ఉంది. బోల్డ్ అంతమంది టార్గెట్ ఉన్నారు. ఎవడున్నాడో అందరికీ తెలుసు, పెద్ద విషయం కూడా కాదు అది. ఎవరు ఏం చేసినా దేవర మాత్రం దేవరే. విషయం ఏంటంటే మొన్న ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారు ఆయన చుట్టుపక్కల కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆయన పాజిటివ్గా ఉంటాడు అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశాడు. సో ఆచార్యకి నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నట్టుగా అది పోర్ట్రే అయినట్లుగా ఫీల్ అయ్యి ఒక వర్గం టార్గెట్ చేస్తుంది అంతే. బేసిక్గా అక్కడ అందరూ చిరంజీవి గారు అనేది వినపడుతున్నప్పటికీ టు బి ఫ్రాంక్ ఆ టైంలో కథ నాది అంటూ ఒక వ్యక్తి వచ్చాడు, మీడియాకి ఎక్కాడు.
ఆ కథ నాదే, నేను రాసిన కథ, దొంగతనం చేశాడు కొరటాల శివ అని ఎక్కాడు. అప్పుడు పెద్ద రచ్చ జరిగి వేరే వేరే రైటర్స్ని పిలిపించి మళ్ళీ కథలో మార్పులు చేర్పులు చేసి సినిమాను ముందుకు తీసుకెళ్లారు కాబట్టే ఫెయిల్ అయింది అనేది కూడా వినపడుతుంది. బలగం టైంలో కూడా వచ్చాడు ఎవడో అడ్రస్ లేనివాడు, ప్రతి గొట్టంగాడు వస్తాడు ఏదైనా సినిమా హిట్ అయినంత అది నాది, నన్ను చూసే తీసుకున్నారు, నా దగ్గరే కొట్టేశారు అని చెప్పడానికి. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. అండ్ నెక్స్ట్ అంటే అంత పెద్ద డైరెక్టర్ అట్లాంటి అడ్రస్ లేని వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకుంటారని నేనైతే అనుకోను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దేవర గురించే మనం కాసేపు పాజిటివ్గా మాట్లాడుకుంటే, ఒక వాటర్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, ట్రక్కులు అది కంటైనర్లతో, అది దానికోసం వీళ్ళు కావాలనే ఒక పూల్ని క్రియేట్ చేశారు, టెంపరీ పూల్. అది ఒరిజినల్గా సముద్రంలో కాకుండా ఒక పాండ్ క్రియేట్ చేశారు లోతుగా. దానికి అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అయింది వీళ్ళకి అఫ్ కోర్స్, కానీ దాంట్లో జరిగే ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్ అంట సినిమాకి. ఎలా అయితే వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ కొన్నిట్లో కొన్ని ఏదో ఉంటుంది కదా, బాహుబలిలో 100 మందిని చంపేది, ఐ మీన్ మగధీరాలో 100 మందిని చంపేది, బాహుబలిలో కాలకి ఇది, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో అట్లా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని ఉంది. మార్క్ సెట్ చేస్తుందా 100% అనుకోవచ్చు. అండ్ ఇంకా కొరటాల శివ గారిది ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో కూడా ఆ ఊరి మధ్య దగ్గర ఫైట్ నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కో దగ్గర ఒక్కో సీన్స్ భలే ఉంటాయి సినిమాల్లో. ఇది కూడా అంతే. చాలా సిమిలారిటీస్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు బేసిక్. ఎలాంటివి? ఇప్పుడు ఆచార్యలో సోను సూద్ గెటప్, షార్ట్ హెయిర్, ఇక్కడ విలన్కి సేమ్ అదే. అక్కడ నువ్వు ఉండగా పాతగట్టని ఏమీ చేయలేము అనే సోను సూద్ దీనిలో చెప్తే, నువ్వు ఉండగా ఏమీ చేయలేము దేవరా అని మనోడు చెప్పడం సైఫ్ అలీ ఖాన్ దీంట్లో. అండ్ ఇక్కడ మెయిన్గా తండ్రి కొడుకు కథ లాంటిది ఆచార్య, ఇక్కడ తండ్రి కొడుకు లాంటి టైప్లో తీసుకున్నా తండ్రి కొడుకుని కథ వేరుంటుంది. బట్ ఇక్కడ మెయిన్ అందరు టెన్షన్ పడుతుంది ఏంటంటే చూడడానికి సిమిలర్గా ఉందంటున్నారు. ఆ స్క్రీన్ ప్రజెన్స్, స్క్రీన్ ప్లే ఇదంతా కూడా, స్టోరీ లైన్ కూడా అలాగే ఉంటుందని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ సిమిలారిటీస్ అందరూ వెతుక్కుంటే నిజంగా దేవర ఖచ్చితంగా మళ్ళీ ఆచార్య 2 అవుతుందా? లేదు. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటే అన్న సినిమా చూస్తున్నంతసేపు నీకు పౌర్ణమియే గుర్తొస్తుంది. పౌర్ణమి రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకుండా మీకు గుర్తురాదు. ఇప్పుడు పౌర్ణమి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటే అన్న సినిమా చూడు, మొత్తం పౌర్ణమియే గుర్తుంది. ఎందుకు? ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మొత్తం పౌర్ణమి సాంగ్సే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అది వేసుకున్నాడు. ఇప్పుడు కొరటాల విషయానికి వస్తే, ఆయన తండ్రి కొడుకు అండ్ ఇట్లా వీళ్ళను ఇది ఇలా ఉంటే బాగుండు, ఒక కథకి భలే ఉంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ కథని ఆచార్యలో పెట్టుకున్నాడు. టూ మెనీ కుక్స్ స్పాయిల్డ్ ఏ డిష్ అయిపోయింది అది. కానీ అతనికి మాత్రం ఏంటంటే అసలు ఇది ఇలా కాకుండా ఇట్లా ఉంటే భలే వర్కౌట్ అయ్యేదబ్బా, దీన్ని అనవసరంగా ఇక్కడ పెట్టి పాడు చేశాను అని అనిపించి ఉండొచ్చు డైరెక్టర్కి. సేమ్ దాన్ని తీసుకొచ్చి నా నెక్స్ట్ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టుకొని దాన్ని అతను ఎలాగైతే ఇమాజిన్ చేసుకున్నాడో ఆ సీన్లో పెట్టుకొని ఉండొచ్చు కదా. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? తప్పే ఉంది అలా. ఇప్పుడు అసలు వీళ్ళు ట్రై చేస్తే టికెట్స్ పెంచే అవకాశం అసలే లేదంటారా? ఒకవేళ నో తెలంగాణలో నువ్వు కావాలంటే డబల్ చేసుకో, ఆంధ్రాలో లేదు. దానికి మళ్ళీ అదేంటిది ఎన్టీఆర్ వర్సెస్ బాలే గొడవనో అదని ఇదనో పెట్టేసి అందుకే ఇవ్వలేదు, కావాలని ఇవ్వలేదు, ఏం చెయ్యొద్దు. నథింగ్ లైక్ దట్. అందరూ బాగానే ఉన్నారు. అయితే ఇక్కడ విషయంలోకి వస్తే, ఇక్కడ హ్యాపీగా వెళ్తున్న ట్రాక్ని బాగా తగ్గించింది వీళ్ళే. ఆ గ్రాఫ్ పెరిగితే సేమ్ స్థితికి రావాలే కానీ కొంచెం హైప్ అవ్వచ్చు, కానీ ఉచ్చ స్థితికి వెళ్ళలేదు. అర్థమైందా? మంచిగా స్థాయిని నీచ స్థితికి దిగజార్చారు. ఒకప్పుడు ₹5 అంట టికెట్లు. అట్లా అది దారుణం కదా. సో మళ్ళీ నువ్వు 500 చేయలేవు దాన్ని, ఈ జన్మకు సరిపోదు, చాలా ఏళ్ళు పడాలి. చేస్తే జనం మొండికేస్తారు అప్పుడు. అంతే కదా. వాళ్ళు మాత్రం తగ్గించగలిగే ఉన్నప్పుడు మీరు మాత్రం పెంచుకో, మీరు తింటున్నారా అనేది వస్తుంది. అంతే, అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు పీపుల్ ఎప్పుడు కూడా ఎక్కడ ఏం జరిగినా నాకు పర్లేదు, నువ్వు ఎక్కడేమైనా చేసుకో, అక్కడేమైనా చేసుకో, ఇక్కడేమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు నా ఇంట్లో జరబడినా, నా జోబులో చేయి పెట్టినా నేను రియాక్ట్ అవుతా. అట్లే పొలిటికల్గా ఎక్కడైనా కూడా ఇదే జరిగిందని నా అభిప్రాయం. సో ఐ థింక్ ఇప్పుడు దేవరాకి ఒకవేళ పెంచితే బెటరే. ట్రైలర్ అందరూ బాగుంది అని సాటిస్ఫాక్షన్గా మాట్లాడు. పెంచలేరు, ఒక శాపం అది. అంతే, నువ్వు మంచిగా వెళ్ళేదాన్ని మరీ అంత దరిద్రంగా చేయడం చాలా తప్పు. అప్పుడెప్పుడు ₹100 170 టికెట్లు ఉన్న రోజులే, 200 టికెట్లు ఉన్న రోజులే బాహుబలి తర్వాతే కదా.
అంటే కనీసం 250-300 టికెట్లు రేట్లు చూసిన వాళ్ళకి నువ్వు 5 రూపీస్ పెడితే నువ్వు మళ్ళీ 300 రావడానికి నీకు ఎంత టైం పడుతుంది? చాలా టైం పాతకాలం 1980s లాగా తీసుకెళ్లిపోయారు దాన్ని. సరప్ కాంప్లెక్స్ లో కూడా 5 రూపాయలు 10 రూపాయలు టాయిలెట్ కి వెళ్ళే రేట్లకి 2.5 గంట సినిమా ప్లే చేస్తే వాడు 5 రూపీస్ పట్టుకొని వచ్చి సినిమా హాల్ లో గంట సేపు టాయిలెట్ కి వెళ్ళి వస్తాడు. సినిమా చూసినట్టు ఉంటుంది, టాయిలెట్ కి వెళ్ళినట్టు ఉంటుంది. అది చేయడం కరెక్ట్ కాదు. బట్ ఓకే, ఇప్పుడు ఏదో కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి. చూద్దాం దేవరా ఎంత కలెక్ట్ చేస్తుందో ఫస్ట్ డే ఇన్ ఆంధ్ర. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.